పిల్లలు, మనం మాట్లాడేటువంటి భాష ఏమిటి? మన మాతృభాష ఏమిటి? తెలుగు కదూ. తెలుగులో మాట్లాడమన్నా, రాయడమన్నా, చదవడమన్నా, తెలుగు వినడమన్నా మీకు ఇష్టం కదూ. అయితే తెలుగు భాష గురించి కాళోజీ చేసినటువంటి ఈ ప్రస్తావనని చూడండి. తెలంగాణ భాషంతా తౌరక్యాంధ్రమని ఎవడో అన్నాడు. అంత అగ్వకున్నదా తెలంగాణ భాష? ఇక సహించవద్దు. అందుకే నేను గిట్లనే మాట్లాడతా, గిట్లనే రాస్తా అని జిద్దుకు రాయాలి. జిద్దేంది? అసలు మన యాసల్నే మన బతుకున్నది. నీ భాషల్నే నీ బతుకున్నది. నీ యాసల్నే నీ సంస్కృతి ఉన్నది. ఆ యాసలున్న పలుకుబళ్ళల్లోనే తెలంగాణ జీవితం ఉన్నది. కమస్కం నీ భాషలనన్నా నువ్వు రాసే ధైర్యం చెయ్యి. మనం పోగొట్టుకుంటున్న మన బతుకును బతికించుకోవాలి. దానికి భాష చాలా ముఖ్యమైంది. ఎవని యాసల ఎవని భాషల వాడు రాయాలి. తెలుస్తుందా అన్నది లేనేలేదు. మన కవులను, రచయితలను మనం గుర్తించి గౌరవించుకోవాలి. ఇట్లా రాస్తే అవతలోనికి తెలుస్తుందా అని ముందరనే మనం అనుకునుడు మనను మనం తక్కువ చేసుకున్నట్లే. ఈ బానిస భావన పోవాలి. నేను ఎన్నోసార్లు చెప్పిన భాష రెండు తీర్లు. ఒకటి బడి పలుకుల భాష, రెండోది పలుకుబడుల భాష. పలుకుబడుల భాష కావాలి అన్నాడు కాళోజీ నారాయణరావు. ఎప్పుడో చాలా నాళ్ల క్రితం మన తెలంగాణ ప్రజలు మాట్లాడేటువంటి భాషని ఒక ఆంధ్ర రచయిత, పేరు మోసినటువంటి రచయిత తౌరక్యాంధ్రము, తురకలు మాట్లాడేటువంటి తెలుగు అని తెలంగాణ భాష, తెలంగాణ ప్రాంతం వాళ్ళు మాట్లాడేటువంటి భాషని తౌరక్యాంధ్రము అని అవమానపరిచినప్పుడు మన కాళోజీ నారాయణరావు గారు ఈ మాటలు చెప్పడం జరిగింది. అంత అగ్వకున్నదా తెలంగాణ భాష అంటే, అంత తేలికగా ఉన్నదా తెలంగాణ భాష అంటే మీకు అని చెప్పి, ఇక మనం సహించొద్దు, నేను గిట్లనే మాట్లాడతా, గిట్లనే రాస్తా అని జిద్దుకు రాయాలి అన్నాడు. అంటే బలవంతంగానైనా మొండిగానైనా పట్టుదలతోటి మనం మాట్లాడేటువంటి భాషలోనే రాయాలి. మన యాసల్లోనే మన బతుకుంది, మన సంస్కృతి దాగి ఉంది. అందుకే ఆ యాసల్నే, ఆ యాసలో ఉన్నటువంటి పలుకుబళ్ళల్లోనే మన తెలంగాణ జీవితం ఉన్నది. కనుక కమస్కం అంటే తక్కువలో తక్కువ మన భాషలోనే మనం రాసే ధైర్యం చేయాలి. అట్లా మన బ్రతుకుని మనం బ్రతికించుకోవాలి. దానికి భాష అనేది చాలా ముఖ్యమైంది. ఎవని భాషల ఎవని యాసల వాడు రాయాలి అనేటువంటి దాన్ని ఆయన ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. పిల్లలు, మరి ఈ మాటలు కాళోజీ నారాయణరావు అన్నారు అనేటువంటి విషయం అర్థమవుతుంది కదా. ఇట్లా ఎందుకని ఉంటాడు అంటే, ఏ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి భాషనే మాట్లాడటానికి ఇష్టపడతారు. కనుకనే ఆయన ఏ ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళు ఆ ప్రాంతంలో భాషను మాట్లాడాలని చెప్పి ఇలా అనడం అనేటువంటి జరిగింది అని అర్థమైంది కదా. ఎవరి భాషలో వాళ్ళు మాట్లాడడం, రాయడం అంటే ఏమిటి అంటే, ఏ ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి భాషలో మాట్లాడడం, ఏ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు ఆ ప్రాంతంలో ప్రజల యాసని మనం మాట్లాడడం అనేటువంటి దాన్ని అర్థం చేసుకున్నాం కదా. అలాగే ఇట్లా ఎవరి భాష వాళ్లకు మరి ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు మీరు మాట్లాడేటువంటి భాష మీకు ఎట్లా అనిపిస్తుంది? చాలా కమ్మగా అనిపిస్తుంది, చాలా అందంగా అనిపిస్తుంది, చాలా మంచిగా అనిపిస్తుంది. ఎందుకని? ఆ భాషలో మాట్లాడితే మనం ఎరిగినటువంటి భాషలో మాట్లాడితే, మనం మాట్లాడుకునేటువంటి భాషలో మాట్లాడితే అది మనకు సులభంగా అర్థమవుతుంది, అర్థం చేసుకుంటాం. పైగా అది మనకు బాగా అర్థమయ్యేటువంటి అవకాశం ఉన్నది. కనుక ఆ ప్రాంత భాషలోనే మాట్లాడాలనేటువంటి విషయాన్ని మనకు ఏ ప్రాంతంలో ఉండేటువంటి వాళ్లకు ఆ ప్రాంతం భాష అట్లా ఇష్టంగా అనిపిస్తుంది అని అర్థం చేసుకున్నాం కదా. మరి అయితే ఇప్పుడు మనం ఏ పాఠం చదువుకోబోతున్నామని అర్థమైంది? ఎవరి భాష వాళ్లకు వినసొంపు. మరి ఎవరి భాష వాళ్లకు వినసొంపు అనేటువంటి ఈ పాఠ్యాంశాన్ని మనకు ఏ రూపంలో అందించారు అంటే, ఈ పాఠ్యభాగం వివరాలను మీరు ఒకసారి పరిశీలించండి. ఈ పాఠ్యభాగము వ్యాస ప్రక్రియకు చెందింది.
అంటే వ్యాసం అంటే ఏమిటి అంటే, వ్యాసం అంటే ఒక విషయాన్ని, ఒక అంశాన్ని గురించి సంగ్రహంగా ఆకట్టుకునేటట్లు వివరించేదే వ్యాసం. అంటే ఏమిటి? ఒక విషయాన్ని గురించి విశ్లేషించి వివరించేదే వ్యాసం. అంటే సమగ్రంగా అన్ని కోణాల నుండి వివరించేదే వ్యాసం అవుతుంది. ఇది సూటిగా, సంగ్రహంగా, స్పష్టంగా, నిర్దిష్టంగా, సులభంగా అందరికీ అర్థమయ్యే విధంగా ఉండడం వ్యాసం యొక్క లక్షణం. అలా అందరికీ అర్థమవుతుంది, అది సూటిగా ఉంటుంది, విషయాన్ని సూటిగా చెబుతూ ఉంది, అలాగే అది స్పష్టంగా ఉంటుంది. ఇప్పుడు ఈ పాఠ్యభాగము మరి వ్యాస రూపంలో ఉన్నటువంటి ఈ పాఠ్యభాగము డాక్టర్ సామల సదాశివ రచించినటువంటి యాది అనేటువంటి వ్యాస సంపుటిలో నుంచి తీసుకోవడం అనేది జరిగింది. మరి ఈ వ్యాసంలో ఉన్నటువంటి విషయాన్ని, ఈ భాష గురించినటువంటి ఈ ప్రస్తావనని 10వ తరగతి విద్యార్థులుగా మనకెందుకు ఉద్దేశించినట్లు, ఈ పాఠ్యభాగం యొక్క ఉద్దేశం ఏమై ఉంటుంది, ఎందుకొరకు మనకు పెట్టారు ఈ పాఠ్యాంశాన్ని అన్నప్పుడు ఒక్కసారి ఉద్దేశాన్ని పరిశీలించండి. ఒక భాషలోని నుడికారపు సొంపు, పలుకుబడులు, జాతీయాల వల్ల భాష ఎంతో పరిపూర్ణంగా, సౌందర్యవంతంగా విలసిల్లుతుందో చెబుతూ, ఇతర భాషల్లో గొప్పతనాన్ని కూడా బేరీజు వేస్తూ, తెలుగు భాష గొప్పతనాన్ని, ప్రాంతీయ భాషలోని సొగసును తెలియజేయడమే ఈ పాఠం యొక్క ఉద్దేశ్యం. అంటే తెలుగు భాషలో ఉన్నటువంటి గొప్పతనాన్ని, అందున ప్రాంతీయ భాషలోని పలుకుబడులు, నుడికారం, జాతీయాలు, వాటి సొగసును తెలియచేయడమే దీని యొక్క ప్రధాన ఉద్దేశం. అంటే ఏ ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళు ఆ ప్రాంతపు భాషని మాట్లాడుతూ ఉన్నప్పుడు మనకు ఎదురయ్యేటువంటి ఆ జాతీయాలు, ఆ పలుకుబడులు, ఆ నుడికారపు సొంపు ఎలా ఉంటుందో తెలియజేయడమే ఈ పాఠ్యాంశం యొక్క ప్రధాన ఉద్దేశం. మరి ఈ ఉద్దేశాన్ని అనుసరించి మనకు ఈ పాఠ్యాంశాన్ని అందించినటువంటి ఈ పాఠ్యాంశపు రచయిత డాక్టర్ సామల సదాశివ గారి గురించి తెలుసుకుందామా? ఒకసారి చూడండి, ఈ చిత్రంలో సామల సదాశివ గారి మీ పాఠ్యాంశంలో కూడా, మీ పుస్తకంలో కూడా కనిపిస్తూ ఉంది. అదొకసారి మీరు పరిశీలించండి. డాక్టర్ సామల సదాశివ జన్మస్థలం కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని దహేగాం మండలం తెనుగుపల్లి అనేటువంటి గ్రామంలో జన్మించారు. ఆయన 1928 మే 11వ తారీఖున జన్మించాడు. 2012 ఆగస్టు 7వ తారీఖున వారు పరమపదించడం జరిగింది. మరి సామల సదాశివ రాసినటువంటి రచనల గురించి ప్రస్తావించే ముందు ఒక్కసారి ఆయన ఏ భాషల్లో పండితుడు అనంటే, మీరు హిందీ, ఆంగ్లం, ఉర్దూ, ఫారసీ, మరాఠీ భాషల్లో మంచి పాండిత్యం కలిగినటువంటి వాడు అనేటువంటి విషయాన్ని కూడా మీరు గ్రహించాలి. ఉర్దూ, ఫారసీ, మరాఠీ కవుల రచనల్ని కూడా ఆయన తెలుగులోకి అనువదింపజేయడం అనేటువంటిది జరిగింది. ఇది ఆయన ప్రతిభా పాటవాలను గురించి మనం గ్రహించేటువంటి అంశం. ఇక ఆయన రచనలను పరిశీలిస్తే ఉర్దూ సాహిత్య చరిత్ర, అంజద్ రుబాయిలు, మలయ మారుతాలు, యాది, సంగీత శిఖరాలు, స్వరలయలు అనేటువంటి రచనలు వారు చేయడం జరిగింది. మరి ఆయన రాసినటువంటి రచనలకు, సామల సదాశివ అందించినటువంటి సాహితీ సేవకు అనేక అవార్డులు, అనేక రివార్డులు, బహుమతులు ఆయనకు లభించడం జరిగింది. ఆయన కీర్తి ప్రతిష్టలు తెలుగు సాహిత్యంలో చాలా ఉన్నతంగా ఉన్నవి. వాటిని మనం పరిగణలోకి తీసుకున్నప్పుడు ప్రధానంగా ఆయనకు 1964లో ఉత్తమ అనువాద రచనా పురస్కారం లభించింది. ఈ ఉత్తమ అనువాద పురస్కారం ఆయన రాసినటువంటి అంజద్ రుబాయిలు అనేటువంటి అనువాద రచనకు ఈ అనువాద రచనా పురస్కారం అందజేయడం జరిగింది. ఆ తర్వాత స్వరలయలు అనేటువంటి గ్రంథానికి 2011లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. అంతేకాక సామల సదాశివ అందించినటువంటి సాహిత్య సేవకు
తెలంగాణలోని కాకతీయ విశ్వవిద్యాలయము, తెలుగు విశ్వవిద్యాలయము వారిని గౌరవ డాక్టరేట్తో సత్కరించాయి. అంతేకాకుండా సామల సదాశివ ఆయన సంస్కృతము, హిందీ, ఆంగ్లము, ఉర్దూ, ఫార్సీ, మరాఠీ భాషల్లో పండితుడు కావడం విశేషించి ఆయన యొక్క గొప్పతనాన్ని తెలియచేస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా గ్రహించాలి. అంతేకాదు సామల సదాశివ కేవలం సాహితీ పరిమళింపజేసినటువంటి సాహిత్య పరిమళాన్ని పరిమళింపజేసినటువంటి పండితుడే కాదు, సంగీతాన్ని కూడా అవపోసన పట్టినటువంటి వాడు. కనుకనే ఆయనను సదాశివను హిందుస్థానీ, కర్ణాటక సంగీతానికి సాంస్కృతిక వారధిగా విద్వాంసులు గుర్తించారు. అలాగే ఆయన యొక్క రచనా శైలి ఎలా ఉంటుంది అని అనుకున్నప్పుడు సామల సదాశివ సహృదయ విమర్శకుడైనటువంటి వాడు. అందుకని సహృదయ విమర్శకుడైనటువంటి ఆయన రచనలోని భాష సహజ సుందరంగా ఉంటుంది. దాంతోపాటు ఆయన రచనా విధానం ఎంతో సరళంగా ఉంటుంది, సూటిగా ఉంటుంది. మరీ ముఖ్యంగా సామల సదాశివ రచనాశైలి అనగానే ముచ్చట్ల రూపంలో మనసుకు హత్తుకుపోవడం ఆయన శైలి యొక్క ప్రత్యేకత. అంటే సామల సదాశివ రాసినటువంటి వ్యాస సంపుటిలోని వ్యాసాలని మనం పరిశీలించినట్లయితే అవి మనకు ముచ్చట్ల రూపంలో కనిపిస్తాయి. అంటే ఎదుటివారితో ముచ్చట పెడుతున్నట్టుగా, తన జ్ఞాపకాలన్నింటినీ ముచ్చట్ల రూపంలో తెలియజేస్తున్నట్లుగా అనిపిస్తుంది. ఇలా అనిపించడం అదొక ప్రత్యేకమైనటువంటి శైలి. వ్యాసంలో అనేక విషయాలని తడుముతూ రాసినప్పటికీ ఆ వ్యాసాన్ని చదువుతున్నప్పుడు మనతో ముచ్చటించినట్లుగా ఉండడమే ఆయన రచనా శైలి యొక్క ప్రత్యేకత. ఇది మీరు గ్రహించాల్సినటువంటి అంశం. ఇక సామల సదాశివ యొక్క ఈ కవి పరిచయానికి సంబంధించినటువంటి ప్రశ్నలు ఎలా వస్తాయి, వాటిని మనం ఎలా రాయాల్సి ఉంటుంది అనేటువంటి సందేహం కూడా మీకు ఉంది కదా. అయితే ఈ స్క్రీన్ పైన 1-2 ప్రశ్నలు మీకు మచ్చుగా ఇవ్వడం జరిగింది. ఇది గమనించండి. ఎప్పుడైనా పిల్లలు మీరు పరీక్షలో కవి పరిచయానికి సంబంధించినటువంటి ప్రశ్నలు వచ్చినప్పుడు కవి పరిచయానికి సంబంధించినటువంటి ప్రశ్నలు అడిగే విధానాన్ని ముందుగా గ్రహించాలి. కవి పరిచయంలో పాఠ్యభాగం రచయిత గురించి రాయండి అని కానీ, లేదా పాఠ్యభాగం రచయిత రాసినటువంటి రచనలను గురించి పేర్కొనండి అని కానీ, లేదా రచనా శైలిని గురించి రాయండి అని కానీ ప్రశ్నలు రావడం అనేటువంటిది సామాన్యంగా కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ప్రశ్న యొక్క పరిధిని అనుసరించి ఆ పరిధి మేరకే మీరు సమాధానం రాయడం అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. ఉదాహరణకి ఇక్కడ చూడండి, ఎవరి భాష వాళ్లకు వినసొంపు పాఠ్యభాగం రచయిత గురించి రాయండి అని ఉంది. అంటే మొత్తం రచయిత గురించి రాయండి అనేటువంటి ప్రశ్నకు సమాధానం ఇక్కడ మనం రాయాల్సి ఉంటుంది. అంటే ఆ పాఠ్యభాగం యొక్క రచయిత గురించి మొత్తం విశేషాలు ఇక్కడ రాయాలి. అటువంటప్పుడు మరి ఎలా రాయాలి అంటే, మీకు ఇంతకుముందు ఈ స్లైడ్లో చూపించినట్టుగా ఇక్కడ మీరు కేవలం ఒక చిన్న బుల్లెట్ పాయింట్స్ రూపంలో కావచ్చు, లేదంటే సంక్షిప్తంగా హెడ్డింగ్స్ రూపంలో కావచ్చు, ఇలా మీరు పరీక్షలో చేయకూడదు, ఇలా రాయకూడదు. ఇక్కడ మీకు ప్రజెంట్ చేయడానికి పీపీటీ రూపంలో అందించినటువంటి రూపం తప్ప ఇలా మీరు రాయడానికి వీల్లేదు. ఎలా రాయాలి అన్నప్పుడు ఇక్కడ గమనించండి. ఒక ప్రశ్నకు సమాధానం రాసేటప్పుడు, కవి పరిచయం ప్రశ్నకు సమాధానం, పిల్లలు చాలా జాగ్రత్తగా వినండి. కవి పరిచయం ప్రశ్నకు సమాధానం రాసేటప్పుడు ఆ సమాధానాన్ని 3 భాగాలుగా మీరు విభజించుకోవాలి. మొదటి పేరాగ్రాఫ్లో ఆ రచయిత యొక్క ప్రాథమిక విషయాలు రాయాలి. అంటే రచయిత పేరు, పాఠం పేరు, ఆయన నివాస స్థలము, ఆయన తల్లిదండ్రులు అక్కడ మనకు పేర్కొన్నట్లయితే ఆ తల్లిదండ్రుల వివరాలు, అవి మొదటి పేరాలో రాయాలి. ఇక రెండవ పేరాని కాలానికి కేటాయించాలి. అంటే ఆయన ఏ శతాబ్దానికి చెందినటువంటి వాడు, లేదా ఆయన ఏ సమయంలో జన్మించాడు, ఇది కాలం తెలియజేయాలి రెండవ పేరాలో. ఇక మూడవ పేరాలో ఆ రచయిత లేదా ఆ కవికి సంబంధించినటువంటి రచనలు, బిరుదులు, ఆయనకు లభించినటువంటి సత్కారాలు, ఆయన యొక్క విశేషాలు మనం తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇలా మీరు కవి పరిచయంలో లేదా రచయిత పరిచయంలో రచయిత గురించి రాయండి అని అడిగినట్లయితే
ఈ 3 భాగాలుగా చేసుకొని ప్రశ్నకు సమాధానం రాయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి పిల్లలు ఇప్పుడు ఈ ప్రశ్నకు సమాధానాన్ని గ్రహించండి. ఎవరి భాష వాళ్లకు వినసొంపు పాఠ్యభాగం రచయిత గురించి రాయండి. ఎవరి భాష వాళ్లకు వినసొంపు పాఠ్యభాగం రచయిత డాక్టర్ సామల సదాశివ. ఆయన కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని దహేగాం మండలంలోని తెనుగుపల్లెలో జన్మించారు. ఇది మొదటి పేర. ఇక రెండవ పేరాకి సామల సదాశివ 1928 మే 11వ తారీఖున జన్మించారు. 2012 ఆగస్టు 7వ తేదీన పరమపదించారు. ఇది రెండవ పేర. పిల్లలు మీరు గమనించండి, మీకు చాలా జ్ఞాపక శక్తి ఉంటుంది కదా. మరి ఆ జ్ఞాపక శక్తి లోపల ఎక్కడైనా చిన్న పొరపాటు దొరికినట్లయితే ఆ తేదీలు, ఆ సంవత్సరాలు కనుక మీకు గుర్తులేనట్లయితే మీరు చాలా సింపుల్గా ఈ ప్రశ్నకు సమాధానం రాసేటప్పుడు మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. ఆ తేదీలు, సంవత్సరాలు గుర్తులేకపోయినా శతాబ్దం మాత్రం రాయడం మర్చిపోవద్దు. కేవలం శతాబ్దం రాసిన ఆ కాలం అనేటువంటి ఆ రెండవ పేరాన్ని మనం పూర్తి చేసినట్లు అవుతుంది. కనుక మీరు జాగ్రత్తగా గమనించి, ఉదాహరణకి 1900 మీద అంటే 1901 నుంచి 2000 దాకా ఉన్నదనుకోండి, అప్పుడు అది 20వ శతాబ్దము అని రాయాలి. ఒకవేళ 1800 మీద ఉందనుకోండి, ఆ పుట్టినటువంటి సంవత్సరం అది 19వ శతాబ్దము అని రాయండి. అలాగే మీరు 1700 మీద ఉందనుకోండి, అది 18వ శతాబ్దము అని రాయండి. ఇప్పుడు 2021లో ఉన్నాం కనుక, మనం 2020లో ఉన్నాం కనుక ఈ 2021 అనేటువంటి సంవత్సరాన్ని మనం పరిశీలించినప్పుడు ఏ శతాబ్దంలో ఉన్నట్లు మనం 21వ శతాబ్దంలో మనం ఉన్నాం. కనుక ఇది గుర్తుపెట్టుకొని ఇక్కడ 1928లో ఆయన జన్మించాడు. 2012 అంటే మనకు 20వ శతాబ్దం ప్రాథమికంగా అంటే పూర్వార్ధంలో కొంతకాలం జీవించి ఉన్నాడు. కనుక ఈయనని మనం 20వ శతాబ్దానికి సంబంధించినటువంటి రచయితగా గుర్తించవచ్చు. కాబట్టి మీరు ఇక్కడ ఈ తేదీలు, సంవత్సరాలు గుర్తులేకపోయినా 20వ శతాబ్దానికి చెందినటువంటి వాడు సామల సదాశివ 20వ శతాబ్దానికి చెందినవాడు అని రాస్తే మీకు అక్యురేట్గా మార్కులు పడతాయి. ఇక మూడో పేర గమనించండి. సదాశివ గారు అంజద్ రుబాయిలు, మలయ మారుతాలు, యాది వంటి అనేక రచనలు చేశారు. ఆయనకు తమ అనువాద రచనా పురస్కారంతో పాటు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా లభించింది. తెలుగు కాకతీయ విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్ ఇచ్చి సత్కరించాయి. సంగీత విద్వాంసులు సదాశివుణ్ణి హిందుస్థానీ, కర్ణాటక సంగీతానికి సాంస్కృతిక వారధిగా గుర్తించారు. ప్రాంతీయ భాష పట్ల, పలుకుబడుల పట్ల ప్రత్యేక అభిమానం కలవాడు సామల సదాశివ అని ఈ ప్రశ్నకు మీరు సమాధానం రాయండి. ఇక రెండవ ప్రశ్నను ఎలా అడగవచ్చు ఈ రచయిత పరిచయం మీద అంటే, సామల సదాశివ రచనా శైలి గురించి రాయండి అని అడగవచ్చు. ఇప్పుడు చూడండి పిల్లలు, సామల సదాశివ సంస్కృతం, హిందీ, ఆంగ్లం, ఉర్దూ, ఫార్సీ, మరాఠీ భాషల్లో గొప్ప పండితుడు. ఆయా భాషల్లోని సాహిత్యాన్ని తెలుగులోకి అనువదించాడు. ముందుగా ఆయన రచనల గురించి చెప్పాలి. ఆయన ఏ భాషల్లో పండితుడో చెప్పాలి. అప్పుడే కదా ఆయన రచనా శైలిని గురించి మనం చెప్పడానికి మూలమవుతుంది. కనుక ముందుగా ఆయన ఏ భాషల్లో పండితుడో చెప్పి, ఆయన ఏ భాషల్లోని సాహిత్యాన్ని తెలుగులోకి అనువదించాడు అనేటువంటి విషయాన్ని కూడా ప్రస్తావించాలి ఇక్కడ. అలాగే ఆయన రాసిన రచనల్లోనూ, అనువాద రచనలోనూ భాష సహజ సుందరంగా ఉంటుంది. సదాశివ మంచి విమర్శకుడు కావడం వలన ఆయన రచనా శైలి సరళంగా, ముచ్చట్ల రూపంలో హృదయానికి హత్తుకుపోయేలా ఉంటుంది. ఆయనకు ప్రాంతీయ భాషా పలుకుబడుల పట్ల ప్రత్యేక అభిమానం ఉన్నందున ఆయన రచనంతా సాధారణ ప్రజలకు కూడా అర్థమయ్యే రీతిలో ఉంటుంది. ఇది సామల సదాశివ రచనా శైలిని గురించి రాయమన్నప్పుడు రాసేటువంటి సమాధానం. కనుక పిల్లలు, ఈ పాఠ్యాంశానికి సంబంధించినంత మేరకు సామల సదాశివ గురించి రాయండి అన్నా, సామల సదాశివ రచనా శైలిని గురించి రాయండి అన్నా ఇప్పుడు రాస్తారు కదూ. అయితే మీరు తరువాతి అంశానికి వెళ్ళినప్పుడు మరి ఇట్లా అందరికీ అర్థమయ్యేటువంటి భాషలో, శైలిలో, ముచ్చట్ల రూపంలో రాసినటువంటి సామల సదాశివ ఎవరి భాష వాళ్లకు వినసొంపు అనేటువంటి పాఠ్యాంశాన్ని మనం చూద్దామా? అయితే మీరు రెండవ కాలాంశానికి ఎదురు చూడవలసిందే. వచ్చే కాలాంశంలో మరి పాఠ్యాంశంలోనికి వెళదాం. మరి అంతవరకు సెలవు. నమస్కారం.